తోలి సాయి మావయ్య ఉంటాడు చాలని మావయ్యను డాడీ బయటకు పోయారు. మరి మావయ్య డాడీ ఫోన్ ఎత్తట్లేదు. ఫోన్ చెప్పి తోలితే మా పాప వెళ్ళింది. ఇక తర్వాత మా పాప చెప్పింది సార్. నాకు ఇంతవరకు నాకు తెలుసు. వెళ్ళేసి నేను ఇట్లా పనికి వెళ్తున్నా సార్. పనికి వెళ్తుంటే పిలిచింది మా పిన్ని, పలానా ప్రేమిల పిలిచింది. పిలిచి ఏందే వాడి పేరు మీద నేను ఎల్ఐసి కడుతుండా చేస్తున్నాం అంటే, నేను మాకు ఎల్ఐసి లాంటి ఏం లోపిన్ని అని అన్నా. అంటే వాడికి అకౌంట్ ఉందా అన్నది. అకౌంట్ లాంటి కూడా ఏం లోపిన్ని అంటే, ఇట్లా ఎల్ఐసి కట్టుకోవాలంటే 40 లక్షలు ఎల్ఐసి ఉంది. భార్య చచ్చిపోతే భర్తకి, భర్త చచ్చిపోతే భార్యకి వస్తాయని చెప్పింది. అంటే సర్లే పిన్ని అని, అకౌంట్ వాళ్ళే తీస్తారు, వాళ్ళే రన్నింగ్ చేస్తారు, నువ్వు రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు అని అన్నది. అంటే సర్లే పిన్ని అన్నాక సర్లే అన్నాక అకౌంట్ తీపిచ్చారు. ఒక ఇద్దరు వచ్చారు సార్ ఇన్సూరెన్స్ వాళ్ళు. వచ్చి నేను పెట్టి కూడా పోలే, వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఇన్సూరెన్స్ వాళ్ళు ఇద్దరు వచ్చారు. వచ్చాక డాక్టర్ కాదు మాట్లాడమన్నారు. కొంచెం ఆయనకి మెల్లకన్ను ఉంటది. కొంచెం అప్పుడు పిచ్చికల్లు తాగిండే ఉండేసరికల్లా అది సరిగ్గా పుట్టబడకుండా సరికల్లా సర్లే అని చెప్పి అన్నారు. అన్నాక మళ్ళీ కొన్ని రోజులు మళ్ళీ పిలిస్తే మాట్లాడమంటే మాట్లాడారు. మీకు ఏమైనా బీబీ ఉందా, నీకు ఏమైనా రోగం, నాకేం లేవు అన్నారు. అంటే సర్లే అన్నారు.